లోపలదే జై బాలయ్య ఒక డైలాగ్ కొట్టారు డాన్స్ చేయగానే నా కళ నెరవేరింది అన్నారు. ఏంటి అంటే ఎలాంటి కళలు ఉంటే మీకు నెరవేరింది? యా ఆమెతో డాన్స్ అంటే నాకు ఫాలో అవ్వ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒకరు ఫాలో అవుతావు, ఎందుకు అవుతావు? అరే అమ్మాయి కనపడితే బాగుండు చూడాలని, అంటే ఎన్నో ఉంటాయి కదా నీకు. అట్లా ఈరోజు ఆ కళ నెరవేరింది, డాన్స్ కూడా చేయబట్టి చేసా కదా, అది నేను అంది. అది ఇప్పుడు మీకు అర్థం ఉంటుందండి అందరికంటే బిగ్గెస్ట్ వర్జిన్ బాయ్ ఎవరు అనేది. ప్రొడ్యూసర్ గారు ఆ టైటిల్ డిజైన్ మీరు చేశారా, లేకపోతే మీరు ఏమన్నా టిప్స్ ఏమైనా ఇచ్చారా? వైని రివర్స్ పెట్టండి కరెక్ట్ గా అడిగారు మీరు. అసలు యాక్చువల్లీ టైటిల్ బాయ్స్ మీదే పెట్టుకుని చివరాకు వచ్చారు. నేనే మార్చి పడేసి వర్జిన్ బాయ్స్ పెడదాం అన్నా. అది యాప్ట్ అవుతుంది, మూవీ చూసిన తర్వాత అదే యాప్ట్ వర్జిన్ బాయ్స్ అనేది. వై కూడా తిరగబెట్టాం. అది వై ఎలా కనపడుతుంది చూడండి, 2 కాళ్ళు. అదే అందుకని అడుగుతున్నా, దానిపైన అది నాకు తెలీదు, అలా పెట్టా. ఎవరో అన్నారు అవునా అని, అరే అవునా అనుకున్నా అంతే. పబ్లిసిటీగా ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? పబ్లిసిటీ మన ఫ్రెండ్స్ ఆడియన్స్ వాళ్ళే తీసుకెళ్తున్నారు. మనమే ఇప్పుడైతే ఫస్ట్ ప్రెస్ మీట్ ఇది, ఇప్పటికే అయిపోయింది పబ్లిసిటీ ముందు ఆల్రెడీ. మధు గారు, మన మధు గారు పిఆర్ఓ బ్రదర్, వర్జిన్ మధు పిఆర్ఓ. సో ఇవి మీడియా, హ్యాష్ ట్యాగ్ మీడియా, మీరు ఇంకా ఉన్నాయి కదా సోషల్ మీడియాలు, ఇవన్నీ మీకు తెలియదే ఉంది. కంటెంట్ బాగుంటే, ఎందుకంటే ముగ్గురు సంబంధించినవన్నీ ఉన్నాయి. హార్డ్ కోర్ వాళ్ళకి హార్డ్ కోర్ ఉంది, మధ్య రకం వాళ్ళకి మధ్య రకం ఉంది, డీసెంట్ టెంపుల్కి వెళ్ళే వాళ్ళకి అది ఉంది. 3 ఉన్నాయి ఇందులో. డైరెక్టర్ గారు థియేటర్లో రిలీజ్ అయ్యాక సామాన్లు బాగుంటాయి అది అన్నారు కదా ఇందాక. థియేటర్లో రిలీజ్ అయ్యాక కాదు, సినిమాలో సామాన్లు బాగుంటాయి అందరికీ అని. సో డైరెక్టర్ గారు, సో కంగ్రాట్స్. పోస్టర్ అండ్ డిజైనింగ్ అంతా బాగుంది, యూనిక్ గా క్రియేట్ చేశారు. అండ్ ఆడియన్స్ అటెన్షన్ క్యాప్ చేసుకోవడానికి మంచి ప్లానింగ్. అండ్ గేమ్ ఆన్ అనే మూవీతో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీతో వచ్చారు. ఒకసారి మరి మొత్తం మాస్ ఇటువైపు వచ్చేసింది, ఎందుకండి ఇలా డిఫరెంట్గా వచ్చారు? ఒకసారి అదే నాకు ఎట్లాంటి మూవీస్ తీయడం ఇష్టం, అట్లాంటి టెక్నికల్గా థ్రిల్లర్స్ తీయడం ఇష్టం. సో ఒక జానరాకి ఎందుకు ఫిక్స్ అవ్వాలని. సో దిస్ ఇస్ అ కంప్లీట్ కాంట్రాస్ట్ ఫస్ట్ చేసిన సినిమాకి. సో అందుకని అంటే ఇది మాకు జరిగిన కథ, సో మేము ఎక్కువ రిలేట్ అయ్యే కథ మా కాలేజ్ డేస్లో జరిగింది. సో అట్లా చేద్దామని ఇది చేసాం అన్నమాట.